వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ చెలరేగి ఆడింది. లక్నో సూపర్ జైంట్స్పై పరుగుల వరదను పారించింది. ఇక ఓపెనర్ ప్రియాంశార్య చెలరేగి ఆడాడని చెప్పాలి. ఫోర్ల వర్షం కురిపించారు కూపర్ కోన్లీ. అలాగే రెండో వికెట్కు 182 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. 4లు 6ర్లతో ప్రియాంశార్య కోన్లీ చెలరేగి ఆడినటువంటి పరిస్థితి ఉంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది పంజాబ్. లక్నో టార్గెట్ 255 పరుగులుగా ఉంది. ఒకానొక దశలో ఎస్ఆర్హెచ్ కన్నా ఎక్కువ పరుగులు అంటే ఐపీఎల్లోనే ఎక్కువ స్కోరు నమోదు చేస్తుందేమో పంజాబ్ అనేటువంటి రీతిలో అయితే పంజాబ్ బ్యాటింగ్ను మనం చూసాం. మొదటి 10 ఓవర్లలో చెలరేగి ఆడినటువంటి తీరు చూస్తే 300 పరుగులు పైచిలుకు పంజాబ్ చేస్తుందేమో అని కూడా అనిపించింది. ఆ స్థాయిలో ఆడారు. 6ర్లు 4ల వర్షం అయితే కురిపించారు పంజాబ్ బ్యాటర్లు. ఏ విధంగా ఉండబోతుంది, దీనిపై మరిన్ని అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి పంజాబ్ బ్యాటింగ్ని? ఒకానొక దశలో ఐపీఎల్లో రికార్డు స్కోర్ నమోదవుతుందేమో అనేటువంటి రీతిలో ఆడినటువంటి తీరు ఎలా ఉంటుందంటారు? ఎస్ మురళి, అంటే బ్యాటింగ్ ఐపీఎల్ అనగానే మనకి బ్యాటింగ్ అద్భుతాలు అనేదానికి మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక టీం ఏదో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ సీజన్ కి వచ్చేసరికి పంజాబ్ ఒకప్పుడు చాలా చిన్న టీమ్ గా, అసలు ఇటు అంటే అన్ప్రెడిక్టెడ్ టీమ్ అని అంటారు కదా, అన్ప్రెడిక్టెడ్ టీమ్ గా ఉన్నటువంటి పంజాబ్ ఈ రోజు ఈ స్థాయిలో రాణించడం అంటే బ్యాటింగ్ లో గానీ, బౌలింగ్ లో గానీ, ఫీల్డింగ్ పరంగా గానీ ఏ విధంగా చూసుకున్నా సరే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్, అంటే ఇంటర్నేషనల్ దానికి సంబంధించి అంటే మనం ఒకప్పుడు ఆస్ట్రేలియానో, సౌత్ ఆఫ్రికానో, ఇండియానో, ఇంగ్లాండ్ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా పంజాబ్ ఆర్తీర్ అయితే ఉంది. ఈ రోజు T20లకు సంబంధించి అంటే 250 స్కోర్ దాటడం అనేది పెద్ద విషయం కాదు అనే విషయంలో అది పంజాబ్ మరోసారి ప్రూవ్ చేసింది. వాళ్ళు ఏదైతే పంజాబ్ ఓపెనర్లు వాళ్ళిద్దరు కూడా ప్రభ్-సిమ్రాన్ సింగ్ గానీ, ప్రియాంశార్య గానీ వీళ్ళిద్దరు కూడా విధ్వంసకరమైన ఆటగాళ్లు. అయితే ప్రభ్-సిమ్రాన్ సింగ్ ఈ రోజు త్వరగా అవుట్ అవటం కొంత పంజాబ్ కి నేను మైనస్ ఏమో అనుకున్నా. ఎందుకంటే అతను ఆడేటువంటి అంటే పవర్ ప్లేలో అతను అంటే కొట్టేటువంటి సిక్స్లు కానీ, ఆడేటువంటి ఆట తీరు కానీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఆ టెంపోని ప్రియాంశార్య కంటిన్యూ చేయటం, ఆ తర్వాత ఆ కూపర్ కాన్లీ రావటం, ఈ రెండు కూడా పంజాబ్ కి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. కీలకమైనటువంటి సమయాల్లో వీళ్ళిద్దరూ నెలకొల్పినటువంటి 180 పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పంజాబ్ ని భారీ స్కోర్ దిశగానే నడిపించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూసుకుంటే అయితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది, అసలు ఆ పిచ్ మీద బౌలర్లకు ఏ మాత్రం సహకారం లేకపోయినప్పటికీ కూడా ప్రిన్స్ యాదవ్ చేసినటువంటి బౌలింగ్ ఏదైతే ఉందో, అతను 2 ఓవర్లు ఆఖరి ఓవర్ కానీ లేదంటే ఫస్ట్ లో వేసినటువంటి ఓవర్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది. అతను దాదాపు మేడింగ్ చేస్తాడేమో అనుకున్నాను ఒక ఓవర్, కానీ అది సాధ్యం కాలేదు. అలాగే లాస్ట్ ఓవర్ కూడా అతను చాలా అద్భుతంగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. షమి పరుగులు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ టోర్నీలో లక్నో బౌలర్లు ఈ స్థాయిలో పరుగులు ఇవ్వటం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ రేటు కూడా 8గా ఉంది. ఏ టీం కి లేనటువంటి ఎకానమీ రేట్ ఉంది. కానీ వాళ్ళు 8 దాటి వాళ్ళ ఆ స్థాయిలో పరుగులు ఇవ్వటం అనేది, ఆ రన్ రేట్ నమోదు అవటం అనేది ఖచ్చితంగా సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. అంటే ప్రియాంశార్య బ్యాటింగ్ చూస్తే మరొక అభిషేక్ శర్మ టీమిండియాకు దొరికాడు అనేటువంటి ఒక కామెంట్ నేను సోషల్ మీడియాలో చూశాను. చూడొచ్చంటారు అలాగా? అసలు అభిషేక్ శర్మకి, వైభవ్ సూర్యవంశీకి, ప్రియాంశార్యని కంపేర్ చేయలేము. ఎందుకనంటే వాళ్ళిద్దరికి ఫుట్ వర్క్ ఉండదు. ఇతని ఆట తీరు మీరు చూస్తే ఫుట్ వర్క్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా నా ఫేస్బుక్ పోస్ట్ లో కూడా రాసా, ప్రియాంశార్య ఫుట్ వర్క్ చాలా బాగుంది. అతను కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేయగలిగితే అది ఖచ్చితంగా అతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదనేది నేను రాశాను. అతనికి ఆ హ్యాండ్ పవర్ గానీ, ఆ హైట్ గానీ, లేదంటే ఆ ఫుట్ వర్క్ గానీ, ఆ టెక్నిక్ గానీ, అతను స్వింగ్ బాల్ కూడా ఆడగలరు. అది అతనికి చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రోజు అతను ఆడినటువంటి బాల్స్ లో కొన్ని స్వింగ్ అయినటువంటి బాల్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. కాబట్టి ఇక్కడ ప్రియాంశార్య అంటే మనం అభిషేక్ శర్మకో లేదా ఇంకొకరితోనో పోల్చడానికి కాదు, అతను పంజాబ్ ఓపెనర్లు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ గానీ, అంతకు ముందు ఇయర్ గానీ, ఈ సంవత్సరం గానీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? దరిదాపుల్లోకి వస్తారా, లేకపోతే టార్గెట్ ని ఛేదించి ఆశ్చర్యపరుస్తారా? అంటే ఏం చెప్తారు మీరు? లక్నో గెలుస్తుంది అనుకుంటున్నాను నేను ఈ రోజు. ఎందుకనంటే ఈక్వేషన్స్ ఏంటి, అంటే గెలుపు కావాల్సిన ఈక్వేషన్స్ ఏంటి అవి? మీరు మిచ్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ బ్యాటింగ్ కి ఈ పిచ్ కంప్లీట్ గా అనుకూలంగా ఉంటుంది.
ఎయిడెన్ మార్కరం, మిచ్ మార్ష్ వీళ్ళిద్దరూ గనక నిలబడి ఒక 10 ఓవర్లు గనక వాళ్ళిద్దరూ ఆడితే అది ఖచ్చితంగా లక్నోకి చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. పవర్ ప్లేలో నాకు తెలిసి నేను ఈ రోజు లక్నో నుంచి వాళ్ళ అదృష్టం బాగుంటే నేను ఎక్స్పెక్ట్ చేసేదైతే 70+ పరుగులే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది గనక జరిగితే పవర్ ప్లేకి సంబంధించి లక్నో గెలవడం పెద్ద మ్యాటర్ కాదు. రిషబ్ పంత్ గనక నిలబడగలిగితే, అతను 1 ఓవర్ వేస్ట్ చేసినా సరే అతను గనక నిలబడగలిగితే వాళ్ళకి అసలు అది పెద్ద స్కోర్ కాదు అనేది నేను అనుకుంటా. ఎందుకంటే లక్నోకి మంచి బ్యాటింగే ఉంది. వాళ్ళు ఒకవేళ టాప్ ఆర్డర్ అవుట్ అయినా సరే వాళ్ళకి వాళ్ళు తీసుకున్నటువంటి ఇంపాక్ట్ ప్లేయర్ కానీ ఇదంతా కూడా చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నికోలస్ పూరన్ ముందు కానీ రిషబ్ పంత్ ముందు కానీ టార్గెట్ అనేది చాలా వరకు కూడా చిన్నదే అవుతుంది. అంటే పంజాబ్ బౌలింగ్ ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అనే కామెంట్స్ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలంటారు? ఇక్కడ మహమ్మద్ షమి ఫెయిల్ అవడం పంజాబ్ అది పిచ్ కండిషన్ చెప్తుంది కంప్లీట్ గా. ఎందుకంటే షమి వేరియేషన్స్ కోసం మీరు లాస్ట్ ఓవర్ చూస్తే అతను పాపం అంటే ఆఫ్ స్టంప్ వేయడానికి, వైడ్ ఆఫ్ స్టంప్ వేయడానికి చాలా ట్రై చేసేది, కానీ అది వైల్డ్ వెళ్తాం. అంటే పిచ్ కండిషన్ కంప్లీట్ గా బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉంది. కాబట్టి నేను నా అంచనా ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు పంజాబ్ బౌలర్లలో ఏమన్నా ప్రభావం చూపించగలిగితే మాత్రం మార్కో ఎన్సిన్ కొంచెం ప్రభావం చూపించవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ గా హర్షదీప్ సింగ్ అయితే ఈ రోజు కొంత భారీగానే పరుగులు సమర్పించుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఓవరాల్ గా మీ ప్రిడిక్షన్ ఫైనల్ గా? నాకు లక్నో, నేను అనుకోవడం అయితే లక్నోకే ఛాన్సెస్ కనపడుతున్నాయి. లక్నోనే అనుకుంటున్నాను నేను. రైట్, చూద్దాం వెంకట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇక సొంతగడ్డపై పంజాబ్ చెలరేగి ఆడింది. లక్నో సూపర్ జైంట్స్ పై పరుగుల వర్షం కురిపించిందని చెప్పాలి. ఇక చెలరేగి ఆడాడు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య, అలాగే కూపర్ కాన్లీ కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. 87 పరుగులతోటి ఒక కీలక భాగస్వామ్యాన్ని ప్రియాంష్ ఆర్యతో కలిసి కూపర్ కాన్లీ నెలకొల్పాడు. భారీ స్కోరు చేయటానికి, అంటే భారీ స్కోర్కి పునాది వేశారని చెప్పాలి. వీరిద్దరు కూడా ఒకానొక దశలో ఐపీఎల్లో అత్యధిక స్కోర్ ఏమైనా నమోదవుతుందా అనేటువంటి రీతిలో కూడా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారంటే పంజాబ్ ఏ స్థాయిలో చెలరేగి ఆడిందో కూడా అర్థమవుతుంది. బట్ ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనేటువంటి మాట. అంటే మొదటి 5 బ్యాట్స్మెన్లలో ఒక 2-3 కుదురుకున్నా కానీ ఈ లక్ష్యం అనేది లక్నో సూపర్ జైంట్స్కి స్వల్పంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. కానీ పంజాబ్ ఇప్పటివరకు ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా ట్రాక్ రికార్డ్ చూస్తే అద్భుతమైనటువంటి బౌలింగ్తో ఆకట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. లక్నో సూపర్ జైంట్స్ను కూడా కట్టడి చేస్తుంది పంజాబ్. తిరిగి మళ్ళీ మరొక విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటుంది పంజాబ్ అని అయితే అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి.